పాయింటర్స్ నిన్న బేసిక్ అసలు దేనికి వాడతాం, పాయింటర్ అంటే ఏంటి, అక్కడ యూజ్ చేసే ఫార్మేట్స్ ఏ రకంగా ఉంటుంది అనేది నిన్న బేసిక్ థియరీ క్లాస్ అయితే నిన్న తీసుకున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన పాయింటర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో అయితే చూద్దాం మనం. సో ఇవి ఆల్రెడీ మీకు ఉన్నాయి కాబట్టి, సో ఇంతే పాయింటర్, ఎర్రే ఆఫ్ పాయింటర్ విత్ వేరియబుల్స్, 2 వేరియబుల్స్ ఉంటాయి. సో చూద్దాం ఒకసారి శాంపిల్ ప్రోగ్రామ్ ఆఫ్ పాయింటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. దేవ్ C++. అయితే మీకు చెప్పాను నిన్న, మనం వాడే కంపైలర్ బట్టి, ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి పాయింటర్ అడ్రస్ వాల్యూస్ అనేది రకరకాలుగా అరేంజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, మీరు కూడా ఇదే సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఇక్కడ మీకు 64 బిట్ అయితే డిఫాల్ట్గా 64 బిట్లో ఉండిపోతుంది. ఇది మీకు ఈ ఆప్షన్ మీరు చేంజ్ చేసుకోవాలి. 32 బిట్ రిలీజ్ పెట్టినప్పుడే మనం చెప్పిన ఈ పాయింటర్కి ఒక వేరియబుల్కి గ్యాప్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలం. 64 బిట్ తీసుకున్నప్పుడు గ్యాప్ అనేది పెర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు మనకి. ఎందుకంటే ఈ మెయిన్ అసలు దేవ్ C++ అనే ఈ సాఫ్ట్వేర్ 32 బిట్ కోసం ప్రిపేర్ చేసింది. మనం దీన్ని 64 బిట్లో చేసినప్పుడు ఏంటంటే ఆ కంపాటబిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఇది చూసుకోండి, ఇవాళ దాకా ఎలా ఉన్నా పర్లేదు, ఈ పాయింటర్కి మాత్రం మీరు కంపల్సరీ ఆప్షన్ మార్చి 32 బిట్ రిలీజ్ పెట్టుకోండి. సో ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. మెయిన్ అయితే ఒక వేరియబుల్ ఇచ్చేద్దాం. int age = 20 అని ఒక వేరియబుల్, కామా $p. ఎందుకు $p రాస్తున్నామంటే పాయింటర్ నుంచి మనం వేరియబుల్లో ఉన్న వాల్యూని తీసుకురావాలంటే స్టార్ పెట్టాలి. అది మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ డిఫైన్ చేయాలి. p = a. మీకు అయితే కొన్ని చోట్ల ఎక్కడన్నా చూస్తే మీకు p అనేది ఉండదు, ptr అని రాస్తూ ఉంటారు. ఏదన్నా ప్రాబ్లం లేదు, జస్ట్ వేరియబుల్ అంతే. ptr అని రాసుకోవచ్చు, p అని రాసుకోవచ్చు. p = a. సో ఏకి వాల్యూ అనేది మనం డిఫైన్ చేసాం, అంటే అడ్రస్ ఆఫ్ వేరియబుల్ a p అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అని చెప్పాం. ఇంకా ప్రింట్ఎఫ్స్ 1 by 1 రాసుకుంటారు ఆడమే. చూడండి, a = %d/n, a. ఏ అనేది రాసాం. అంతకుముందు మనం రెగ్యులర్గా ఎప్పుడు రాసేది ఇది 20 అనేది వస్తుంది. అయితే ఏ ఉంటే అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ a కూడా ఉండాలి. అది ఎలా రాస్తాం అంటే చూడండి ఒకసారి. ప్రింట్ఎఫ్ a %u పెట్టండి. అడ్రస్ ఎక్కడైతే మీకు వస్తుందో అక్కడ అన్సైన్డ్ ఇంట్ పెట్టండి, అంటే u అన్సైన్డ్ ఇంట్, కామా a. సో ఏ వచ్చింది, a వచ్చింది. అలాగే ఇంకేమున్నది, p ఉన్నది, p ఉన్నది. అవి కూడా ఇచ్చేద్దాం మనం. జస్ట్ ఈ రెండు తీసుకొని pని pకి కింద కన్వర్ట్ చేద్దాము. సో p = వేరియబుల్ కాబట్టి %d, p అంటే అడ్రస్ కాబట్టి p ఇచ్చాను, %u. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, p ఉన్నది కాబట్టి ఇక్కడ p నుంచి వాల్యూని యాక్సెస్ చేయడానికి $p రాస్తాం. ప్రింట్ఎఫ్ $p = %d/n పెట్టేయండి. నెక్స్ట్ ఇంకా మనం యాడ్ చేద్దాం లైన్స్ అనేవి $p. సో ఇక్కడికి ఒక వేరియబుల్కి ఒక పాయింటర్కి తీసుకొని ప్రింట్ఎఫ్లో అయితే ఇలాగా 5 లైన్స్లో ప్రింట్ఎఫ్లో అయితే రాసాం. అన్నీ ఒకే లైన్లో రాయకూడదా అంటే రాయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుందని నేను 1 by 1 ఇచ్చాను. మీరు లేదు అన్నీ ఒకే లైన్లో రాసుకుంటే జస్ట్ ఆ ప్రింట్ఎఫ్ అనేది ఈ రకంగా లెంత్ అయితే మనకి మొత్తం ఈ చివరి నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కంపైల్ చేయండి. pointer.c చూద్దాం 1 by 1 వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది. ఇక్కడ 64 ఉన్నది, 32 బిట్ రిలీజ్ ఇస్తున్నాను నేను. ఇది కంపైల్. a = 20. మళ్ళీ ఏ ఎక్కడ వస్తుంది, $pలో వస్తుంది. తర్వాత a p కాబట్టి p వచ్చింది. అంటే ఇక్కడ 64 22172. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను రఫ్గా ఏదో 100 150 అని తీసుకున్నాను. యాక్చువల్ వాల్యూస్ అంటే ఇవి. p ఒక 4 ప్లేసెస్ బ్యాక్కి వెళ్ళింది. నేను చెప్పినప్పుడు 100 150 తీసుకున్నాను. ఇక్కడ ఒక 4 ప్లేసెస్ అనేది బ్యాక్ వచ్చింది. సో ఇలా వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఒకసారి ఇవి ఆ వాల్యూస్ని మళ్ళీ నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి.
ఇప్పుడు ఇలాగ ఒక టేబుల్ ఫార్మేట్ ఇద్దాం. ఇది ఏ, పక్కకు వచ్చినప్పటికి పి. అయితే ఏలో మనం పెట్టాం వాల్యూ 20, తర్వాత పిలో వాల్యూ సిస్టమ్ ఇచ్చింది. పి అంటే ఇది కదా 64, ఇది సిస్టమ్ ఇచ్చింది వాల్యూ. అండ్ ఏ మళ్ళీ సేమ్ సిస్టమ్ ఇచ్చింది కాబట్టి అదే అండ్ ఏకి ఉంటుంది. ఇది ఎంత వస్తుంది మనకి 68 అని చూపిస్తుంది. అంటే ఒక 4 ప్లేసెస్ అనేది మీకు డిఫరెన్స్లో. ఓకే, ఏకి ఇచ్చిన వాల్యూ అండ్ ఏ. ఇంకొక కాలం ఇద్దామా? సో ఇక్కడ అండ్ ఏది జస్ట్ రాసుకుంటే సరిపోతుంది. అదే కింద రాసేద్దాం. ఏ ఇది కదా, ఇక్కడ అండ్ ఏ. సో ఇదేమవుతుంది ఇప్పుడు మళ్ళీ అండ్ పి అవుతుంది. అంటే పి అంటే వాల్యూ ఇది, ఏ అంటే వాల్యూ ఇది, అండ్ ఏ ఇది అండ్ పి. సో ఇక్కడికైతే సరిపోయింది. ఈ రకంగా వాల్యూస్ సిస్టమ్ ఇచ్చిన వాల్యూస్ని తీసుకొని వచ్చేసాం. నెక్స్ట్ స్టార్ పి అంటే ఏమొస్తుంది? పికి ఒక ప్లేస్ పక్కకు రావాలి. స్టార్ పి అంటే మళ్ళీ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వాల్యూ 20. ఇంకా స్టార్ ఏ అయితే లేదు. సో ఇక్కడ వరకు ఒక అవుట్పుట్ అయితే సరిపోయింది. నెక్స్ట్ పాయింటర్ P1 అనేది యాడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది చూడండి. P1 అనేది యాడ్ చేసినప్పుడు ఈ ఫైల్ మీకు ఇవ్వాలి, ఇస్తానులే. నిన్న మనకి అది ఇవ్వలేదు అనుకుంటాను నేను. P1 యాడ్ చేసినప్పుడు జనరల్గా మనం చూద్దాం మన క్యాలిక్యులేషన్ ఎంతవరకు ఉందో. P1కి ఏ వాల్యూ రావాలి? ఇదే వాల్యూ అండ్ Pది మళ్ళీ P1కి రావాలి. నెక్స్ట్ అండ్ P1 అనేది కొత్త వాల్యూ. అండ్ P1 ఎంత ఉంటుంది అంటే 4 ప్లేసెస్ కదా మనకి గ్యాప్ తీసుకుంటుంది సిస్టమ్. సో 64 అయితే అవ్వాలి. ఇది P1 వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్. నెక్స్ట్ స్టార్ P1 ఈజ్ ఈక్వల్ టు స్టార్ P1 అంటే ఒక ప్లేస్ పక్కకు రావాలి. అంటే P వాల్యూ కదా, P వాల్యూ ఎంత? స్టార్ P1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూవే రావాలి మళ్ళీ మనకి. సో స్టార్ P1 ఈ రకంగా వాల్యూ అయితే మనకి చూపించాలి. డబుల్ స్టార్ P1 అంటే ఒక స్టార్ పక్కకి ఇంకొక స్టార్ పక్కకి, అంటే ఎంత అవుతుంది డబుల్ స్టార్ P1? 20. ఇవి ఇప్పుడు సిస్టమ్ వైజ్గా చెక్ చేద్దాం. మనమైతే క్యాలిక్యులేషన్ చేసాం, సిస్టమ్ ఈ క్యాలిక్యులేషన్ యాక్సెప్ట్ చేసిందా లేదా చూద్దాం. సో ఇది సేవ్ చేసి మీకు ఈ ఫైల్ పంపిస్తాను, రెఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డబుల్ స్టార్ P1, నెక్స్ట్ P1 ఈజ్ ఈక్వల్ టు అండ్ P. అయితే ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ఇవి మార్చాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా ఏది యాడ్ అవ్వాలి? P1 అండ్ P1, స్టార్ P1 డబుల్ స్టార్ P1. సో అవే యాడ్ చేద్దాం మనం. అండ్ P1, స్టార్ P1 డబుల్ స్టార్ P1. డబుల్ స్టార్ P1. కంపైల్, రన్. సో ఇప్పుడు చూద్దాం. P1 ఎంత ఇచ్చాం మనం? 68. సో P1 68 అనే వాల్యూ ఇచ్చాం. ఓకే, అండ్ P1 ఎంత ఇచ్చాం? 64 ఇచ్చాం, అది సరిపోయింది. స్టార్ P1 ఎంత ఇచ్చాం? 72. డబుల్ స్టార్ P1 20. అండ్ P1 68. అండ్ P1 ఇది కదా, అండ్ P1 64. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిన సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసిన మనకి వాల్యూ అయితే క్యాలిక్యులేషన్ అయితే సరిపోతుంది. ఈ రకంగా ఉంటుంది రెండు పాయింటర్స్ యూజ్ చేసినప్పుడు.
ఇది వేరియబుల్, ఇది ఫస్ట్ పాయింటర్, ఇది సెకండ్ పాయింటర్. దాన్నే మనం మీ నోట్స్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి శాంపిల్ ప్రోగ్రామ్, ఇంకొకటి పాయింటర్ ఆఫ్ పాయింటర్. ఈ రెండు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ పాయింటర్ విత్ 2 వేరియబుల్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదే మళ్ళీ పార్ట్ తీసుకుందాము. పాయింటర్ విత్ 2 వేరియబుల్స్ అనేటప్పటికి మీకు ఎలా రావాలంటే జస్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా క్యాలిక్యులేట్ కాపీ చేసి సో ఇది వేరే అంతకుముందు జస్ట్ దీనికి కొంచెం కలర్ చేంజ్ చేశాను. ఇక్కడ ఇస్తున్నాను చూడండి, కలర్ ఇది వేరే కలర్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. 2 వేరియబుల్ అంటే మీకు అర్థం ఏంటంటే A, B 2 ఉండాలి. అంటే ఇది మొత్తం మీకు షిఫ్ట్ అవ్వాలి. ఈ ఎంటీ ప్లేస్ ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేయాలంటే B అనేది ఆక్యుపై చేస్తుంది. సో మొత్తం షిఫ్టింగ్ అయితే చేశాను. జస్ట్ ఇక్కడ B ఇస్తున్నాను నేను. ఇప్పుడు Bకి ఒక 30 అని ఒక నెంబర్ అయితే ఇచ్చాను. సో B ఉందంటే అండ్ B అనేది అయితే ఉండాలి. ఇప్పుడు అండ్ B ఎంత అవుతుందంటే చూడండి, 72 నుంచి 4 డిఫరెన్స్ అంతకుముందు ఎక్కడొచ్చింది, Pలో వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ అండ్ B ఆక్యుపై చేస్తుంది. అలాగే P1కి వచ్చిన వాల్యూ ఇక్కడికి వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది అంటే కొత్త వాల్యూ 64222160. సో ఇలా మొత్తం అంతా చేంజ్ అయితే అవుతుంది, మొత్తం చేంజ్ అవుతుంది, కొత్త ఫార్మాట్. ఇప్పుడు ఇది అంతకుముందు సింగిల్ వేరియబుల్ 2 పాయింటర్స్, ఇది ఇప్పుడు 2 వేరియబుల్స్ 2 పాయింటర్స్. ఇక్కడ 2 పాయింటర్స్ అంటే ఎలా అంటే చూడండి, ఫస్ట్ పాయింటర్కి P ఇస్తున్నాం, ఫస్ట్ వేరియబుల్ Aకి P ఇస్తున్నాం, B అడ్రస్ని తీసుకొచ్చి P1లో పెడుతున్నాం. అంటే ఒక వేరియబుల్కి రెఫరెన్స్ ఒకటే వాల్యూ ఉన్నది, ఒక వేరియబుల్కి ఒకటే పాయింటర్. ఇప్పుడు స్టార్ Pలు ఎలా అవుతాయి చూద్దాం. స్టార్ P అంటే లెఫ్ట్కి రావడం అంటే B అని కాదు అర్థం, Pకే రావాలి. అలాగే స్టార్ P1 రెఫరెన్స్ ఏముంటుంది, ఈసారి ఒక లెఫ్ట్కి కాదు B కదా రెఫరెన్సు. ఇప్పుడు స్టార్ P1 ఏమవుతుందంటే మీకు Bలో ఉన్న వాల్యూ అవుతుంది 30 అవుతుంది. మరి డబల్ స్టార్ P1 అనేది అసలు ఇక్కడ కంప్లీట్గా ఉండదు ఇంకా, అంటే దీనికి 2 రెఫరెన్స్ లేదు, ఒకటే రెఫరెన్స్ ఉన్నది. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక కలర్ చేంజ్ చేద్దాం. సో ఇది అంటే సేమ్ కలర్స్లో ఉన్నది ఒకటి, డిఫరెంట్ కలర్లో ఉన్నది ఇంకొకటి, ఇలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇది మనం సిస్టమ్ మీద ప్రోగ్రాంలో పెట్టి చూద్దాం వాల్యూస్ వస్తుందా రావట్లేదా అనేది. ఇంకెక్కడ డబుల్ స్టార్ P1 అనేది అయితే ఉండదు. ఓకే చూడండి, మొత్తం ప్రోగ్రామ్ అయితే మొత్తం రిమూవ్ చేసి కొత్త ప్రోగ్రామ్ రాద్దాం. printf ఏ ఇస్తే అండే ఇవ్వాలి. printf and a is equal to సో ఓకే అంటే ముందు నేను ఏకి సంబంధించిన అన్ని ఇచ్చేస్తాను, తర్వాత బి ఇద్దాం. ఏ అండ్ ఏ అలాగే పి అండ్ పి ఉండాలి కదా. అలాగే పి ఉంటే స్టార్ పి కూడా ఉండాలి కాబట్టి స్టార్ పిని కూడా వాల్యూని యాడ్ చేద్దాం.
ఓకే, చూద్దాం ఒకసారి కంపైల్ చేసి. అంటే బీకి ఇంకా ఇవ్వలేదు, నేను ఓన్లీ పీ వరకు ఇచ్చాను. మన ఫైల్తో కంపేర్ చేద్దాం ఒకసారి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ చిన్న చేంజ్ అయితే వచ్చింది. మనం 72 ఇచ్చాం కదా, ఒక్కసారి బి కూడా ఇచ్చిన తర్వాత ఆన్సర్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఇది స్టార్టింగ్ 68 అయ్యింది. సో మన క్యాలిక్యులేషన్లో ఉన్న వాల్యూస్ అయితే రాలేదు. బీని కూడా ఇచ్చిన తర్వాత ఆన్సర్ చూద్దాం. మళ్ళీ బి ఇవ్వాలంటే యాజ్ ఇట్ ఈస్గా మొత్తం కాపీ చేసి బీకి రిలేటెడ్గా ఇస్తున్నాను, కొంచెం గ్యాప్ ఇస్తున్నాను బి సపరేట్గా తెలియడానికి. గ్యాప్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు ఏ ప్లేస్లో బి పెట్టండి, పి అనే ప్లేస్లో P1 పెట్టండి, అప్పుడు బీకి సాటిస్ఫై అయిపోతాయి వాల్యూస్. P1 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 P1. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు 72 నుంచి అయితే తీసుకున్నది. ఇప్పుడు సో మన క్యాలిక్యులేషన్ అయితే సాటిస్ఫై అయ్యింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 20, సో 20 ఉంది ఏ, అండ్ ఏ 72 అండ్ ఏ, పి ఈజ్ ఈక్వల్ టు 72, మళ్ళీ పిలో కూడా 72 ఉండాలి. అండ్ పి 64 మనం అదే కదా రాసాం. తర్వాత స్టార్ పి 20, ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ బి P1 అండ్ P1 స్టార్ P1. ఇంకెక్కడ డబుల్ స్టార్ P1 అనేది అయితే ఉండదు మీకు, ఎందుకంటే ఒక P1కి ఒకటే వాల్యూ రిలేటెడ్ అయ్యింది కానీ 2 వాల్యూస్ రిలేటెడ్గా లేదు. సో ఇది పాయింటర్ విత్ 2 వేరియబుల్స్ రాసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే P2 అని పెట్టి ఇంకొక దానికి రిలేట్ చేసుకోవచ్చు మీరు. సో ఇంకా ఒక వేరియబుల్ అది ముందు రాసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు నేను. సో నెక్స్ట్ ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది, ఎర్రే పాయింటర్. రెగ్యులర్గా ఒక ఎర్రే రాద్దాం. సో అది కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఎక్సెల్లో చూపిస్తాను చూడండి. ఒక ఎర్రే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇలా 4 వాల్యూస్ అయితే ఇచ్చాను నేను. సో ఎర్రే ఎలా ఉంటుంది, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఇదే కదా ఎర్రే. సేమ్ ఉంది. అడ్రస్ పెట్టాలంటే ముందు అండ పెట్టాలి, సింపుల్గా అంతే కదా. ఏ ఆఫ్ 0 అంటే ఈ వాల్యూస్ వస్తున్నాయి, ఓకే. ఇది ఏ ఆఫ్ 0, ముందు అండ పెట్టాలి. అంటే ఈ వాల్యూస్ మొత్తం తీసుకుంటున్నాను మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈస్గా. ముందు అండ అనే సింబల్ ఒకటి ఇస్తే మీకే అడ్రస్ అయిపోతుంది. అయితే అడ్రస్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అసలు ఈ సిస్టమ్ ఎలా ఇస్తుంది అనేది ముందు అడ్రస్ని చెక్ చేసుకుందాం. అంటే మనకి 64 72 నుంచి స్టార్ట్ చేస్తుందా, లేకపోతే వేరే వాల్యూ నుంచి స్టార్ట్ చేస్తుందా. ఇది సంథింగ్ 72 కాదు, 64 నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చిన వాల్యూస్, ఎర్రే వచ్చినప్పటికి ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. అది మన కంట్రోల్ అయితే లేదు. సిస్టమ్ ఎక్కడ అలోకేట్ చేస్తే ఆ ప్లేస్లో అయితే మీరు వాల్యూస్ అనేది మీరు అలోకేట్ చేసినట్టు స్టోరేజ్ అయితే చూసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం. ప్రోగ్రామ్ రాసి వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ రోన్ అయితే నేను ఫిల్ చేస్తాను. ముందు ఒక నార్మల్ ఎర్రే, మీకు అంతకుముందు కామన్గా వచ్చిన ఎర్రే ప్రోగ్రామ్ని రాద్దాం. ఇక్కడ ఏ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. కామన్గా అంతకుముందు ఎర్రే అయితే లూప్తో రాసేద్దాం డైరెక్ట్గా. ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 ఇదంతా 4 ప్రింటబుల్ అవసరం లేకుండా లూప్ అనే ఒక ఐ అనే వేరియబుల్ తీసుకొని ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 4, ఐ ప్లస్ ప్లస్ ఇచ్చి ఒక లూప్లో వేరియబుల్ అంతకుముందు మీరు ఎలా అయితే రాసారో సేమ్ ప్రింట్ఎఫ్ అలాగే రాసి %d/t పెడుతున్నాను. పక్క పక్కన ట్యాబ్లో వస్తూ ఉంటాయి. ఏ ఆఫ్ ఐ ఇది అంతకుముందు లూప్లో రాసిన కామన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అండలు రాయాలి కాబట్టి జస్ట్ ఏముంది, ఇదే లూప్ని రిపీట్ చేసి మీకు అండ్ అని పెట్టేస్తున్నాను. ఇక్కడ అండ పెట్టి %u అనేది అయితే పెట్టాలి. సో ఒకసారి కంపైల్ చేస్తే ఆన్సర్ చూడండి. మనకి ఏంటంటే ఈ రకంగా కనిపిస్తుంది ఆన్సర్.
అంటే నెక్స్ట్ లైన్కి వచ్చుంటే బాగుండేది ఇది. దానికోసం మీరు ఏంటంటే ఎన్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే ఈ 4 ఒక లైన్లో రావాలి ట్యాబ్ స్పేసు, నెక్స్ట్ లైన్లో ఇది రావాలి. సో ప్రింట్ఎఫ్ అనేది ఇలా ఇవ్వాలి మీరు నెక్స్ట్ లైన్కి రావడం. అయితే ఎంత వస్తున్నాయి వాల్యూస్? 56, 60 ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే, ఇంక్రిమెంట్ ఆర్డర్లోనే వచ్చింది, ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రజెంట్. అయితే నేను ఇక్కడ జస్ట్ ఆ వాల్యూస్ని కాపీ చేశాను. ఓకే, అన్నీ ఒకే సెల్లో పేస్ట్ అయినట్టు ఉన్నాయి. ఒకసారి కొంచెం మనం వాల్యూస్ని అయితే పక్కకి అడ్జస్ట్ చేయాలి. సో ఇలా వేరే సెల్లోకి అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసాను వాల్యూస్. అంటే 56 నుంచి స్టార్ట్ చేసి అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది 60, 64, 68. సో ఇక్కడికి వాల్యూస్ అయితే సరిపోయినాయి మనకి లూప్లో, ఏ అండ్ ఏ అన్నట్టుగా సరిపోయింది. ఇప్పుడు స్టార్లు ఉన్నాయి కదా, అంటే స్టార్ పి ఇలా రాయడానికి లూప్కి ఆ రకమైన ఫార్మేట్ అయితే ఉండదు. కొత్తగా ఇంకొక ఫార్మేట్ అయితే రాయాలి. అది ఎలా ఉంటుందంటే, అంటే యాక్చువల్గా రాయాలంటే P0 తర్వాత P1 ఇలా రాసి ఉండాలి. బట్ ఇలాంటి ఫార్మేట్ మనకి ఎర్రేస్లో సపోర్ట్ చేయదు. దీనికోసం చూడండి, ఈ పార్ట్ని ఎలా రాస్తామంటే A+0, A+1, A+2, A+3 ఇలా రాసినప్పుడు ఏమొస్తుంది అంటే మీకు అడ్రస్ వస్తున్నాయి. అంటే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. మరి ఈ 1, 2, 3, 4 డైరెక్ట్గా వాల్యూస్ రావాలి. ఈ నోటేషన్ రాయాలంటే ముందుగా స్టార్లు పెట్టాలి. అంటే ఇది మీకు ఏమవుతుందంటే పీకి ఈక్వల్ ఇది. స్టార్ పీ పెడితే ఈ వాల్యూస్ వస్తాయి. సో అదే చూద్దాం ఒకసారి. అయితే మనం లూప్లో ఉన్నాం. 0, 1, 2, 3 అనే నెంబర్లు మానేసి మనం ఏం రాయాలంటే లూప్లో ఐ అనే వేరియబుల్ రాయాలి. సో అది కూడా ఇదే దాంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ఎఫ్ కామన్, నెక్స్ట్ లైన్ కావాలి కాబట్టి సేమ్ ప్రింట్ఎఫ్. అంటే లూప్ కూడా కామనే, మనం రాసే ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మారుతుంది. పర్సంటేజ్ యు అడ్రస్ వాల్యూస్ ఇది మొత్తం ఎలా ఉండాలంటున్నానంటే మీకు A+I లాగా ఉండాలి. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం లాస్ట్ ఆన్సర్లు ఏమొచ్చినాయో. అడ్రస్ వాల్యూస్ వస్తున్నాయి. ఎలా రాసామంటే త్రూ పాయింటర్ వేరియబుల్, అంటే ఇది P అన్నట్టే లెక్క. దీని ముందు స్టార్ పెట్టి ఇక్కడ %d పెడితే మీకు వేరియబుల్లో ఉన్న వాల్యూస్ వస్తున్నాయి. సో మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ లైన్ కామన్ కాబట్టి యాజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ D ఇచ్చి ఇక్కడ స్టార్ ఇస్తున్నాను. లాస్ట్ ఆన్సర్లు ఏమవుతున్నాయో చూడండి, మనం ఇచ్చిన వాల్యూస్ వస్తున్నాయి. సో ఇలా అంటే P అనే డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఇందులో ఉండకుండా మీకు ఈ రకమైన వాల్యూస్ అయితే ఫామ్ అవుతున్నాయి. సో అది దీనికి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇది పాయింటర్, ఎర్రే ఆఫ్ పాయింటర్ కోసం. ఇక్కడ నార్మల్ ఫార్మాట్, అడ్రస్ వాల్యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది ఏంటంటే 2 ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసి మీకు నోట్స్ అయితే ఉన్నది, ప్లస్ లూప్తో అయితే లేదు, ఇండివిజువల్గా ఉన్నది. నేను అది మీకు లూప్తో చెప్పాను. సో ఓకే, మీకు లూప్తో ఇది మీ దగ్గర లేదు, నేను ఈ ప్రోగ్రామ్ని మీకు సెండ్ చేస్తానులేండి. ఇదే ప్రోగ్రామ్ లూప్తో ఎలా ఉంటుందనేది. సో ఇదో ప్రోగ్రామ్ సేవ్ చేసి ఈ ఫైల్ కూడా పంపిస్తాను మీకు. ఇదొకటి, ముందు రాసిన ఎక్సెల్ ఫైల్ ఒకటి, 2 కూడా పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. సో దీంతో పాయింటర్ అనే టాపిక్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. సో ఇది పాయింటర్ గురించి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మొత్తం అంతా కూడా నేను రికార్డింగ్ అయితే చేశాను పాయింటర్.